ఒకవేళ సర్వశక్తిమంతుడైన దేవుడే తన విధి నుంచి తప్పించుకోవాలనుకుంటే అసలది సాధ్యమేనా? ఈరోజు ఓ అద్భుతమైన పౌరాణిక కథతో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సరే, మన కథ కైలాసంలో మొదలవుతుంది. అక్కడ ఎవరున్నారు? సాక్షాత్తు ముల్లోకాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు. ఆయన దగ్గరికి చాలా వినయంగా వస్తాడు శనిదేవుడు. కాని ఆయన రాక వెనుక ఓ గంభీరమైన సందేశముంది. ఇది అస్సలు మామూలు సమావేశం కాదు. శనిదేవుడు చాలా వినయంగా, స్వామీ, రాబోయే 7 గంటలపాటు నా ప్రభావం మీపై ఉంటుంది అని తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. మరి ఆ మాట విన్న ముల్లోకాధిపతి ఏం చేశాడనుకున్నారు? కేవలం ఒక చిన్న నవ్వు నవ్వేస్తాడు. కాని శనిదేవుడు మాత్రం చాలా స్థిరంగా అంటాడు, కర్మఫలం ముందు అందరూ సమానమే అని. చూసారా, ఇక్కడే మొదలైంది అసలైన ఘర్షణ. ఒకవైపు అహంకారం, మరోవైపు కర్తవ్యం. సరే, మరుసటి రోజొచ్చింది. ఇప్పుడు పరమేశ్వరుడేం చెయ్యాలి? శని ప్రభావాన్ని ఎదుర్కొని దానినుంచి ఏదైనా నేర్చుకోవాలి. కాని ఆయన ఆ దారిని ఎంచుకోలేదు. దానికి బదులుగా విధిని ఎదుర్కోవడం కాదు, అసలు దానికే దొరక్కుండా తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆయన ప్లాన్ వినడానికి చాలా తెలివిగా అనిపిస్తుంది. ఆయన ఆలోచనేంటంటే, నేను నా రూపాన్ని, నేనున్న ప్రదేశాన్ని మార్చేస్తే ఇక విధి నన్నెలా పట్టుకుంటుంది అని. అందుకే ముందు మానవ రూపానికి భూలోకానికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఒక అడవిలోకి వెళ్ళి ఏకంగా ఏనుగుగా మారిపోతాడు. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే ఉంది. ఇది నిజంగా విధి నుంచి తప్పించుకునే ప్రయత్నమా, లేక అహంకారానికి మరో రూపమా? సరే, 7 గంటలు గడిచిపోయాయి. ఏనుగు రూపంలో అడవిలో ఉన్న శివుడికి అంత ప్రశాంతంగానే ఉంది. ఏమీ జరగలేదు. హమ్మయ్యా, శని ప్రభావం ముగిసిపోయింది అనుకుని తిరిగి తన అసలు స్వరూపంలోకి వస్తాడు. ఆహా, నేను విధిని జయించాను అనే గర్వంతో, ఒక రకమైన ఉపశమనంతో కైలాసం వైపు బయల్దేరుతాడు. ఇప్పుడు చూడండి, శివుడు విజయగర్వంతో కైలాసానికి తిరిగొచ్చాడు. కాని అక్కడ ఆయనకు ఎవరు కనిపించారనుకుంటున్నారు? సాక్షాత్తు శనిదేవుడు. చాలా ప్రశాంతంగా ఓ చిరునవ్వుతో ఆయన కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. శివుడి మాటల్లో ఎంత గర్వముందో చూడండి. నేరుగా శని దగ్గరికి వెళ్ళి, చూసావా శని, నువ్వు నన్నేమీ చేయలేకపోయావు, నేను హాయిగా ఏనుగు రూపంలో అడవిలో గడిపివచ్చాను అంటాడు. అంటే తను విధిని పూర్తిగా తప్పించుకున్నానని, శని ప్రభావం తన ముందు అసలు పని చేయలేదని ఆయన ఎంత గట్టిగా నమ్ముతున్నాడో కదా. కాని శనిదేవుడు చెప్పిన ఆ ఒక్క సమాధానం శివుడి అహంకారాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేసేస్తుంది. ఆయన ఎంతో నెమ్మదిగా కాని చాలా శక్తివంతంగా అంటాడు, స్వామీ, నా ప్రభావం వల్లే కదా ముల్లోకాల పాలకుడు తన వైభవాన్ని అంతా వదిలేసి భయంతో ఒక జంతువులా బ్రతకాల్సి వచ్చింది. అదే నా పని. చూశారా, ఆ 7 గంటల అసలు అర్థం శిక్షలో లేదు, ఒక గొప్ప పాఠంలో ఉంది. ఆ మాటలు వినగానే శివుడికి కోపం రాలేదో? అసలు రాలేదు. బదులుగా ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు అర్థమైంది ఆయనకు, శనిదేవుడి కర్తవ్యనిష్టకు, కర్మ ముందు అందరూ సమానమే అనే ఆ నిష్పాక్షికతకు తలవంచి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడే ఈ కథ కేవలమొక పౌరాణిక గాథలా కాకుండా మనందరికీ ఒక జీవిత పాఠంగా మారిపోతుంది. అవును, నిజంగా ఈ కథ మనకు బోధించేది అదే. ఇది కేవలం దేవుళ్ల మధ్య జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు. కర్మ, వినయం, ఈ 2 ప్రాథమిక సూత్రాల గురించి మనకు ఎంతో లోతుగా చెప్పే ఒక గొప్ప పాఠం. అంతేకాదు, ఈ కథ శనిదేవుడి గురించి మనలో చాలామందికున్న అపోహలని కూడా తొలగిస్తుంది. చూడండి, ఆయన్ను న్యాయాధిపతి అంటారు. అంటే ఓ గొప్ప న్యాయమూర్తి అని. ఆయన పని శిక్షించడం కాదు, మన కర్మఫలాలని ఎలాంటి పక్షపాతం లేకుండా మనకు అందించడం. ఒక రకంగా చెప్పాలంటే మనలోని అహాన్ని తగ్గించి సరైన దారి చూపించే గురువులాంటివాడు. సరే, మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? మొట్టమొదటిది, కర్మ ముందు ఎవరూ అతీతులు కాదు. ముల్లోకాలకు అధిపతి అయినా సరే తన కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇక రెండవది, నిజమైన బలమంటే పారిపోవడం కాదు, సహనంతో ఎదుర్కోవడం. శివుడు ఏనుగులా దాక్కోవడంలో బలం లేదు, వినయంగా ఆ సమయాన్ని స్వీకరించడంలోనే అసలైన శక్తి ఉంది. చివరిగా, కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవని ఒప్పుకోవడమే అసలైన వివేకం. మన అహాన్ని పక్కనపెట్టి వినయంగా ఉండటం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టి చూపిస్తుంది.
మరి చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన మొదటి స్పందన ఎలా ఉంటుంది? శివుడిలాగే ఆ పరిస్థితి నుంచి పారిపోవాలని, ఎలాగైనా దాన్ని మన అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తామా? లేక ఈ కథ నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకుని, వినయంతో ఆ పరిస్థితిని ఎదుర్కొని, దానినుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధపడతామా? ఆలోచించండి.